ఆ మధ్యన చైనాలోని పరిస్థితి, ఇప్పుడు బ్రిటన్‌లో పరిస్థితి, జర్మన్‌లో పరిస్థితి ఒకటే. మనకిక్కడ రాష్ట్రాలు అప్పుల పాలైతే, కేంద్రానికి కూడా అదే భారం గదా! దేశం అప్పు అని చెప్పబడే దాంట్లో రాష్ట్రాల అప్పులు కూడా ఒక పార్ట్. అయితే ఎఫ్ఆర్‌బిఎం నిబంధనల ప్రకారం జీడీపీలో 3.5 జీఎస్‌డీపీలో 3.5% మించి వాడొద్దంటారు. అలా కేంద్రం దగ్గర ఒక లెక్క ఉంది. ఇప్పుడు ఓవరాల్ మన అప్పులన్నీ లెక్కేస్తే దేశపు జీడీపీలో 70% ఉన్నాయి. అది ఎక్కువే. కానీ మిగతా అమెరికా లాంటి వాటితో పోల్చుకుంటే తక్కువే అని సరిపెట్టుకోవాలి. సరే మనకి రాష్ట్రాల అప్పులు ఎట్లాగో, చైనాలో నగరాల అప్పులు అట్లాగా. అక్కడ ప్రావిన్సులు. ఆ ప్రావిన్సుల అప్పులతో జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో సఫర్ అవ్వడం, అప్పుడు వేరే నిధుల్ని కేటాయించడం చూసాం. ఇప్పుడు జర్మనీ అట్లాంటి పరిస్థితి వచ్చింది. 30 బిలియన్ యూరోలు ఇప్పుడు వాళ్ళకి సఫర్ అయ్యి ఉన్నారట. లాస్ట్ ఇయర్ 24 బిలియన్లు ఉంటే ఇప్పుడు 30 బిలియన్ల అప్పుల్లో ఉన్నారట. ఆల్మోస్ట్ ప్రతి జర్మన్ సిటీ కూడా దివాళా పరిస్థితుల్లో ఉంది. ఇంక్లూడింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్దీ మున్సిపాలిటీగా ఉన్నటువంటి నార్త్ రీనా వాస్ఫాలియా కూడా అదే పరిస్థితిలో ఉంది. 396 సిటీలలో ఒక 10 తప్ప అన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి అన్నటువంటి లెక్కలు తేలి, దానికి కారణాలని ఇప్పుడు జర్మన్ ప్రభుత్వం అన్వేషిస్తుంది. దాని పరిష్కారాలు ఏంటి అన్నటువంటి దాని మీద.